జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి, నమస్సుమాంజలి, నమస్సుమాంజలి. ఈవేళ నేను మీతో మృత్యువు గురించి కొన్ని విషయాలు చర్చిస్తున్నాను. మరణ సమయంలో, మరణానికి ముందు, మరణం తర్వాత ఎలాంటి స్థితి కలుగుతుంది? మనిషి మరణ సమయాన ఎటువంటి జాగృతిలో ఉండాల్సి ఉంది? అప్పుడే వారు మృత్యువును సార్థకం చేసుకోగలరు, మరణాన్ని ఉత్సవంగా జరుపుకుంటారు. దాని కొరకు మరణానికి ముందు ఎవరైనా సరే జాగృతిపూర్వకమైన సంపూర్ణ జీవితాన్ని గడపాల్సింది. మరణం తర్వాత ఏమవుతుంది? జీవాత్మ ఏ దశను చేరుకుంటుంది? వాటి పూర్తి రహస్యం మీ సమక్షంలో నేను చర్చిస్తున్నాను. మరణం ఎలాంటి విషయమంటే ప్రతి మనిషికి దాని గురించి అమితమైన జిజ్ఞాస ఉండే విషయం. ఎల్లప్పుడూ అలా వయసు పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా బాల్యంలో మృత్యువు గురించి ఎవరికీ ఎలాంటి విచారమూ కలగదు. కాని క్రమక్రమంగా వయసు పెరుగుతున్న కొలది 60 ఏళ్లు గడిచిపోతాయి. అలా 65, 70 ఇలా గడిచిపోతూనే ఉంటాయి. అప్పుడు మనిషి ఆలోచిస్తాడు, అదే నా మరణం సమీపిస్తూ ఉన్నదని. అప్పుడు మరణం గురించి బోలెడన్ని, అంటే చాలా ఆలోచనలొస్తాయి. మరణం అంటే ఏమిటి? మరణం ఎలా ఉంటుంది? దానివల్ల నాకేమవుతుంది? అది నాకెలా సంభవిస్తుంది? అందరూ అంటారు, చాలా వేదనగా ఉంది మరణం, నేను ఆ వేదనను సహించగలనా లేదా? ఏ విధంగా నేను మరణాన్ని ఫేస్ చేయగలను? నాకు మరణం అక్కర్లేదు, నేను మరణాన్ని ఫేస్ చెయ్యకూడదు అనే ప్రతి మనిషి ఆలోచిస్తాడు. ఏ మనిషికైనా మరణం అంటే ఇష్టం ఉండదు. మరణం అంటే భయం సామాన్యంగా సామాన్యులందరికీ ఉంటుంది. అయితే కొందరు జ్ఞానులుంటారు, మరణానికి అతీతంగా ఉంటారు. వాళ్లకు భయం కలగదు. కాని మరణ భయం ఎవరికైనా ఉంటుంది. అయితే అందుకు ఏం ఉపాయం ఆలోచించాలి? మరణం పట్ల నిర్భయంగా ఉండాల్సి ఉంది. ఈ అన్ని విషయాల్ని ఏ విధంగా మనం మన జీవితంలో అర్థం చేసుకుని ఉండాలి? ఈ అన్ని మరణ భయాల నుండి దూరం కావాలి. ఈ విషయాలన్నీ మీతో చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎన్నో అభిప్రాయాలు విన్నాను. నిజానికి మరణాన్ని తలుచుకుంటేనే మరణించినంత దుఃఖం కలుగుతుంది. దానిని మనం ఊహించనూ లేము. అది ఊహాతీతమైంది మరణం. ఆ ఘడియలు సమీపించినా, దాని గురించి ఆలోచించినా కూడా అది ఎప్పుడొస్తే అప్పుడొస్తుంది. అయితే ఇప్పుడెందుకు? కానీ ఎంతో అడ్వాన్స్గా భవిష్యత్తు గురించి ఆలోచించి ఈవేళే మరణిస్తున్నారు. అందుకని ఈ మరణ భయం నుంచి దూరం కావడానికి గాను అవసరమైన మార్గాలు నేను చెప్తాను మీకు. అంతేకాదు, మరణ సమయంలో సుజనులు ఏం చేయాలి అనేది. నిజానికి మరణం అనేది వాకిట్లోకొచ్చి నిల్చున్నప్పుడు, అంతిమ గడియలు సమీపించినప్పుడు వారి మానసిక స్థితిని ఏ విధంగా సమాధానపరచాలి, ఏ విధంగా మరణ భయం నుంచి దూరం చెయ్యాలి, ఏ విధంగా భగవంతుని యొక్క ఆత్మని ఏ విధంగా జ్ఞాపకం తెచ్చుకుని అందులో లీనమవ్వాలి, ఆ సమయంలో సుజనుల కర్తవ్యం ఏమిటి, ఈ విషయాలన్నీ మీకు చెప్పబోతున్నాను.
పోతే కొంతమంది విషయానికొస్తే జీవితంలో ఎంతగానో అలసిపోయి ఉంటారు. ఏ విధంగానూ వారికి జీవితంలో జీవించాలనే ఆశే ఉండదు. వారు జీవితాన్ని సాగిస్తూ ఉంటారు, కానీ జీవచ్ఛవంలాగా జీవిస్తూ ఉంటారు. లోపల వాళ్ళు మరణించే ఉంటారు. వాళ్ళకి జీవితంలో ఏ విధంగానూ జీవించాలనే కోరిక కొంచెం కూడా ఉండనే ఉండదు. ఎందుకంటే అహంకారం దెబ్బతిని ఉన్నది. జీవితం మీద విరక్తి జనించింది. అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి? ఎంతోమంది ఆత్మహత్య వైపు మొగ్గుతున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుని మరణించిన వారు ఉన్నారు. కొంతమంది ఆత్మత్యాగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ దాని నుంచి బయటపడుతున్నారు. మరి కొంతమంది ఆత్మహత్య యోచనలోనే అంతమైపోతున్నారు. ఆత్మత్యాగం చేసుకోలేకపోతున్నారు, కానీ దాని తలంపులోనే అంతమైపోతున్నారు. ఈ 4 విషయాలన్నీ ఏమిటి? మనం ఏ విధంగా దీని నుండి దూరం కాగలం? ఈ విషయాలన్నీ చెప్తాను మీతో. ఈ మన ఆలోచనలను, మరణం యొక్క అన్ని రహస్యాలను ఎవరు మృత్యువుకు అతీతులో వాళ్లే చెప్పగలరు. ఇప్పుడు ఆ విషయాలే మీతో చెప్పాలనుకుంటున్నాను. మరణం కాదు, అది ఒక అవస్థ. అయితే ఈ అవస్థ నుండి ఇంకొక అవస్థను చేరుకుంటున్నారు మనిషి. ఆయుర్దాయం అనేది ప్రతి ఒక్కరికే ఉంది. ఆయుష్ ఎంత కాదు, ఎన్నేళ్లు జీవిస్తాడు, ఎన్నేళ్లు జీవించడు, ఇది ఆయుస్సుకి సంబంధించినది. ఆయుష్ ఎంత, ఎవరి ఆయుష్ ఎక్కువ, ఎవరి ఆయుష్ తక్కువ. కొందరు గర్భంలోనే మరణిస్తున్నారు, కొందరు పుట్టగానే మరణిస్తున్నారు, కొందరు చిన్న వయసులోనే. ఈ విషయాలన్నీ మీకు చెప్తాను. అసలు సమాధి మరణం అంటే ఏమిటి? మరణం సంభవిస్తుంది, కానీ సమాధిలో ఇది అన్నింటికంటే మించిన గొప్ప మరణం. ఏ జ్ఞానులకో ఈ సమాధి మరణం లభించడం జరుగుతుంది. ఇప్పుడు అలాంటి మరణం గురించి కూడా నేను మీకు చెప్తాను. మన హిందూ ధర్మంలో మరణానంతరం మన స్వజనులు, మన ప్రియజనులు, ముఖ్యంగా చెప్పాలంటే మన కుమారులు, మన మరణం తర్వాత శ్రాద్ధక్రియలు జరిపిస్తారు. బోలెడు తంతు జరిపిస్తారు, రకరకాల పద్ధతుల్లో. ఇవన్నీ ఏమిటి? ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చేది మహాలయ పక్షం. అప్పుడు కూడా బోలెడన్ని క్రియలు జరిపిస్తారు. దాని ఉద్దేశం ఏమిటి అనే విషయం కూడా మీకు బాగా డీటెయిల్డ్గా చెప్తాను. మరణాన్ని ఎలా అంటారు? రాక, పోక, జననం, మరణం అని. ఇవి ఎవరికి జరుగుతున్నాయి? ఇవి ఆత్మకు జరుగుతున్నాయా, లేక వేరే పదార్థానికి జరుగుతున్నాయా? ఇది కూడా రహస్యమే. అది కూడా చెప్తున్నాను. జీవితంలో ఎంత ఆయుష్? 17, 70, 80 ఏళ్ళు, ఇంతే ఆయుష్ అని కాదు. అది కాదు. ఇది సృష్టి క్రమంలో అనాది కాలం నుండి జీవుడు పరిభ్రమిస్తూ వస్తున్నాడు. జనన మరణాలు, మరణం తర్వాత జననం, జననం తర్వాత మరణం, ఈ పరిభ్రమణ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ జన్మలో మనకు అనిపిస్తుంది, ఏంటిది, మనం పుట్టాము, ఇప్పుడు మనకి మరణం సంభవించనున్నది, మరి దీని తర్వాత అంతా అయిపోయినట్లేనా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరణం తర్వాత ఏమీ లేదు, శూన్యమేనా అని. పుట్టిన తర్వాత వాళ్ళు మరణిస్తారు, వారి తర్వాత నాటకం అంతా ముగిసిపోతుంది. మరి ఇది నిజమా, లేక లైఫ్ ఆఫ్టర్ డెత్ లైఫ్ ఉందా, లేక లేదా? నిజానికి పునర్జన్మ ఉన్నదా లేదా?
దీని గురించి చాలా మందికి చాలా సందేహాలుంటాయి. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. గర్భంలో జీవుడు ప్రవేశించినప్పుడు దాని గురించి కూడా రకరకాల అభిప్రాయాలు మనుషులకి ఉన్నాయి. దానికి సైంటిఫిక్ నిజాలు, మ్యాండేట్ ఎన్నో ఉన్నాయి. అవి కూడా మీకు వివరిస్తాను. పోతే మన ఇంట్లో మన వాళ్ళెవరో దగ్గర సంబంధీకులు మరణించినప్పుడు ఇంట్లో వాళ్ళంతా ఎంతగానో ఏడుస్తారు, లౌకిక క్రియలు జరిపిస్తారు. కానీ అవన్నీ ఎంతవరకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఈ తోడు మన సంబంధీకులు ఇచ్చేది, భార్యాభర్తలిచ్చేది, అమ్మానాన్నలు పిల్లలకిచ్చేది, పిల్లల అమ్మానాన్నలకిచ్చేది. ఈ తోడు ఎక్కడి నుంచి ఎంతవరకు? శ్మశానం వరకే కదా. శ్మశానం దాటి ఎవ్వరూ రావడం లేదు. అక్కడ మీకు నిప్పు పెట్టి ఇంటికి తిరిగి వచ్చేస్తారు. మీ ప్రియాతి ప్రియమైన భార్య ఉంది. ఎప్పుడూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు, డియర్, నువ్వు లేకపోతే నేను జీవించలేను. అప్పుడు భార్య అంటుంది, లేదు, మీరు లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేను, నేను చచ్చిపోతాను అంటుంది. కాని ఎవరైనా చితితో పాటు తోడుగా చనిపోయారా? ఎవరైనా వెంట వెళ్ళారా? ఎవ్వరూ లేరు అన్నట్టు అప్పుడప్పుడు మీరు వినే ఉంటారు. మన భారతదేశంలో రాజపుత్ర వంశంలో రాజస్థాన్లో చాలామంది భార్యలు భర్తను అనుసరించి సహగమనం చేసేవారు. మంటల్లో కాలిపోయేవారు, సజీవంగా దహనమైపోయేవారు. భర్త శవంతో పాటు వాళ్ళు కాలిపోయేవారు, బూడిదైపోయేవారు. ఇది మీరు వినే ఉంటారు, కానీ చూసి ఉండకపోవచ్చు. అయితే బూడిదైపోవడం, సహగమనం చేయడం ఇలాంటివి హిందూ దేశంలో జరిగేవని మీరు విన్నారు. కాని ఏ భర్త అయినా సహగమనం చేశాడా? ఎవ్వరూ చేయలేదు, ఏ ఒక్కరూ చేయలేదు. ఇలా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటే ఎంతోమంది చనిపోయి ఉండేవారు. ఆ రోజుల్లో ఈ ఆచారాలు కట్టుబడి ఉండేవాళ్ళు ఆడవాళ్లు. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో స్త్రీలు అర్థం చేసుకున్నారు, మన భర్తలు మనతో పాటు బూడిద కానప్పుడు మనమెందుకు అవ్వాలి అని. మేము బూడిద కాం అంటున్నారు. ఈ విధంగా ఈ రోజుల్లో అంతటా సహగమనాలు పూర్తిగా నిలిచిపోయాయి. భారతదేశంలో దానిని బట్టి చట్టబద్ధం చేశారు, అది నేరమని. ఈ విధంగా మరణించడం ఆత్మహత్య చేసుకోవడం లాంటిది. అందుకని అవన్నీ ఇప్పుడు నిలిచిపోయాయి. అయితే అవన్నీ ఎంతవరకు వచ్చాయంటే, తల్లిదండ్రుల వెంట పిల్లలు పోవడం లేదు, పిల్లల వెంట తల్లిదండ్రులు మరణించడం లేదు. అయితే ఇవన్నీ కేవలం శ్మశానం వరకే, అంతకుమించి ఎవరూ రారు. అయినప్పటికీ మన బంధువులందరితోనూ ఎంత అటాచ్డ్గా ఉన్నా, హస్బెండ్ వైఫ్, భార్యాభర్తలు, అమ్మా నాన్న, ఇలా ఫ్రెండ్ సర్కిల్ ఎంతో అటాచ్డ్గా ఉంటున్నాం. అయినా కూడా ఆలోచిస్తే అన్ని శ్మశానం వరకే వచ్చేది. అటాచ్మెంట్స్ అన్నీ తొలగిపోతాయి. ఎలాగంటే శ్వాస పోయినట్టుగా నాటకం ముగుస్తుంది, తర్వాత ఏమీ లేదు. అందుకని మరణ సమయంలో మరణించేవారు ఎలాంటి జాగృతిలో ఉండాలి? ఎందుకంటే వారి జీవితం సంస్కరించబడాలి. అనేక జన్మల్లోని వారి కర్మ తీరిపోవాలి. అలాంటి జాగృతి వల్లనే వారికి ముక్తి లభించాలి. ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా, ఒక్క మాట, ఒకవేళ సమాధి మరణం పొందితే అనేక జన్మల మరణం తొలగిపోతుంది. ఇంత పెద్ద విశేషం ఉంది సమాధి మరణంలో.
ఇక సమాధి మరణం అంటే ఏమిటి, ఏ విధంగా దానిని మనం పొందగలం, ఈ విషయాలన్నీ మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఈ జనన మరణ చక్రం నుండి తప్పించుకోవడం అనే ఈ సమస్య చాలా విశేషమైనది. ఈ జనన మరణాల సమస్య నుండి ఏ విధంగా బయటపడాలి, ఈ జనన మరణాలు ఏమిటి, ఈ మరణం ఏ పదార్థం, దీని నుండి ఏ విధంగా బయటపడాలి, ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉదయిస్తూ ఉంటుంది. దీని నుండి బయటపడాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, అన్నింటికంటే ఎక్కువగా మీరు అర్థం చేసుకోవాల్సింది, రియలైజ్ చేయాల్సింది అసలు నేను ఎవర్ని అనేది. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. మీకేమనిపిస్తోంది? మీకు ఏదో పేరు పెట్టుంటారు. పుట్టిన తర్వాతనే పేరు పెట్టడం జరుగుతుంది. పుడుతూనే ఏ పేరు మన మొహం మీద, శరీరం మీద ఎక్కడా రాయించుకుని రావడం లేదు. అది తర్వాతే పెట్టబడుతోంది. సపోజ్ మీ పేరు పుట్టిన తర్వాత ఎవరో పెట్టింది. మీరు చందూభాయ్ కావచ్చు. మీకనిపించేది అప్పుడు క్రమక్రమంగా ఎదుగుతున్న కొద్దీ అప్పుడు మీకు అనిపిస్తుంది నేనే చందూని అని. ఎవరైనా నువ్వెవరు అని అడిగినప్పుడు నేను చందూని అని అంటారు. మరి చందు మీరా లేక మీ పేరా? వాస్తవానికి మీరెవరు? మీరు చందూనా లేక మీ పేరు చందూనా? ఏమనిపిస్తుంది మీకు? పేరు ఓపెన్గా తెలుస్తోంది తర్వాత పెట్టబడిందని. ఒకవేళ మీరు కోరుకుంటే మీరు ఈ పేరుని మార్చుకోవచ్చు. కోర్టుకు వెళ్ళండి. అక్కడ మీరు అఫిడవిట్ వేసి 2 గంటల్లో మీ పేరును మార్చుకోవచ్చు. చందు నందుగా పేరు మార్చుకోవచ్చు. ఇందులో పెద్ద విశేషమేముంది? ఏది మార్చబడగలదో అది మనమెలా అవ్వగలం? మనం ఎప్పుడూ అలాగే ఉంటాం కదా. అయితే పేరు మారిపోయింది, కాని మనం మారలేదు కదా. అందుకని పేరు మన నిజస్వరూపం, ట్రూ సెల్ఫ్. మీరు చెప్పాల్సింది మై నేమ్ ఈజ్ చందు, నాట్ ఐ యామ్ చందు. మై అనేవి 2 వేర్వేరు వాదాలు, పూర్తిగా వేరైనవి. ఒకటి కాదు, రెండో దానికి పూర్తిగా విభిన్నమైంది. అనేది మీ గుర్తింపు, మీ ట్రూ సెల్ఫ్, కేవలం మీరే సోల్. మరి మై అనేది మీ రిలేటివ్ సెల్ఫ్ గుర్తింపు. మనుషుల్ని తమ వాళ్లను గుర్తించగలగడానికి ట్రూ సెల్ఫ్కి రిలేటివ్ సెల్ఫ్కి తేడా ఏమిటి, అది తెలుసుకోవడం చాలా అవసరం. మీరనుకోండి, రియల్గా నేను ఎవర్ని అని. నిజంగా నేనెవర్ని? అలాగే మీరు మరణించినప్పుడు మున్సిపాలిటీలో మీకు మీ గుర్తింపు కార్డు ఇవ్వబడుతుంది. అప్పుడు మీకేం మిగిలింది? ఈ పేరు వెంటరాదు. ఈ పేరు గుర్తింపు కోసమే ఉంది. మీకేం ఉన్నా అవన్నీ చందు పేరు మీదున్నాయి. ఇల్లు, వాకిలి, ఉద్యోగం, పని, డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్, భార్య, బిడ్డలు, కారు, ఇవన్నీ ప్రతి ఒక్కటి చందు పేరు మీదున్నాయి, మీవి కాదు. ప్రాణం పోయినప్పుడు అవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఏ వస్తువు మీ వెంట తీసుకెళ్లలేరు మీరు. ఇక ఈ రిలేటివ్స్ ఉన్నారంటే ఎవరెవరిని మీరు మై అన్నారో వాళ్లంతా కూడా టెంపరరీయే. ఈ పేరు కూడా టెంపరరీయే. పేరెందుకు అంటే ఈ చందు అనే పేరు మిమ్మల్ని గుర్తించడానికి పెట్టబడింది, ఈ శరీరాన్ని. ఎలా అంటే మీ ఊళ్ళో చీరల దుకాణంలో ప్రతి దుకాణానికి ఏదో ఒక పేరు పెట్టడం జరుగుతుంది. ఏ కళానికేతననో, ఇంకో దాని పేరు శకుంతలనో, ఇంకో దాని పేరు భరత్ డిపార్ట్మెంటల్ స్టోర్. మనకే కాదు, దుకాణాలకు కూడా పేరు పెట్టబడుతున్నది. అయితే పేరు, దుకాణానికి ఇవ్వబడే బోర్డు, దాని యజమాని వేరు. ఈ చీరల బోర్డులు ఎలాగైతే దుకాణం బోర్డు దాని యజమాని వేరో అదే విధంగా చందు అని పిలువబడే వ్యక్తి తను కూడా బోర్డు అవుతున్నాడు. మీకు మీరు బోర్డు కాదు, మీరు దాని యజమాని. అది మీ ట్రూ సెల్ఫ్.
దానిని గుర్తించడం అవసరం. ఇది మీకేమనిపిస్తోంది? మీకనిపించేది నేనే చందునని, అనగా మీరు యజమాని నుండి బోర్డుగా మారుతున్నారు. ఎలా అంటే దాని చీరల ప్రభావం మీ మీద పడుతున్నట్లుగా. ఎవరైనా మీ చందు పేరుతో తిట్టినా, మిమ్మల్ని అవమానించినా, చెడ్డగా మాటన్నా అప్పుడు మీకు చెడ్డగానే ఉంటుంది కదా. ఆ సమయంలో మీకు అర్థమవుతుంది, అవును నేను చందుని నన్నే తిడుతున్నారని. దానివల్ల కోపం వస్తుంది. అయితే అప్పుడు మీకు ఒక జ్ఞానం మనసులోకి రావాలి, కాదు ఎవరిని తిడుతున్నారు అని. నా బోర్డుని తిడుతున్నారు, నన్ను వదిలేస్తున్నారు. అప్పుడు మీకు కొంచెం కూడా కోపం, దుఃఖం లాంటివి రానేరావు. అప్పుడు మీరు దుఃఖం నుండి విముక్తులవుతారు. ఇంతే తేడా కనిపిస్తుంది. ఆలోచిస్తే నేను ఎవరిని, నేను చూస్తున్నాను, ఈ వస్తువులన్నీ ఏమిటి అనేది తెలుస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఐకి మైకి డిమార్కేషన్ ఉండి తీరాలి. ఎక్కడెక్కడ మై అంటామో, మై నేమ్, మై బాడీ, మై మైండ్, మై స్పీచ్, మై ఈగో, మై ఇంటర్నెట్, మై వైఫ్, మై చిల్డ్రన్, మై మనీ, మై బ్యాంక్ బ్యాలెన్స్, మై బిజినెస్ అని మైతోనే ఉంటాయి. ఐలో ఇలాంటివి ఏమైనా వస్తాయా? అన్వేషించండి, చెప్పండి మాకు. ఏ ఒక్కటైనా ఒకవేళ ఐలో రాగలిగితే అప్పుడు మేము మిమ్మల్ని, మీరు మమ్మల్ని అడిగి చెప్పండి, లేదా మమ్మల్ని అడిగి తెలుసుకోండి. ఐలో ఇలాంటివి ఏ వస్తువు రాదు. అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఈ భూమి మీద మనం అనుభవించినవన్నీ, ఆ వస్తువులన్నీ ఇక్కడివి ఇక్కడే ఉండిపోతాయి. ఏ ఒక్క వస్తువు మీరు మీతో తీసుకెళ్లేరు. ఇవన్నీ మై రిలేటివ్స్ అన్ని టెంపరవరీ అడ్జస్ట్మెంట్స్. ఇవన్నీ మై రిలేటివ్స్ అన్ని టెంపరవరీ అడ్జస్ట్మెంట్స్. బట్ ఐ ఈజ్ పర్మనెంట్. మీరు శాశ్వతులు, పర్మనెంట్. దానిని గుర్తించాలంటే ఒక్కసారి ప్రశ్నించుకోండి, నేను ఎవరిని అని. హూ యామ్ ఐ? ఒక్కసారి స్వయంగా మీరు రియలైజ్ చేసుకోండి. మీ జీవితంలో ఎప్పుడూ దుఃఖం దరిచేరదు, ఏ విచారమూ ఉండదు, టెన్షన్ ఉండదు. ఐ శాశ్వతమైనది. దానికి జననం లేదు, దానికి మరణం లేదు. జనన మరణాల నుండి బయటపడిన మీ స్వయం స్వరూపం మీరు. ఆ స్వరూపాన్ని గుర్తించారంటే మీరు మరణం పట్ల భయం నుండి మాత్రమే కాదు, మరణం నుండి, అన్నిటి నుండి విముక్తులవుతారు. మృత్యువు పట్ల భయం కూడా తొలగిపోతుంది. దానికి గ్యారంటీ ఉంది, ఒక్కసారి మిమ్మల్ని మీరు తెలుసుకోగలిగితే. అందరు జ్ఞానులు, అందరు దేవుళ్ళు ఇదే మాట చెప్పారు. మానవ జీవితం యొక్క ధ్యేయం ఇదే లక్ష్యం అని. జన్మించిన వారు మరణించడానికి ముందే తాము తమ ట్రూ సెల్ఫ్ను గుర్తించడం. నా స్వరూపం ఏమిటి, నేనెవరు తెలుసుకోండి. ఆ తర్వాత మరణం వచ్చినా ఏం వచ్చినా ఏ షాక్కి మీరు గురికారు. మరణాన్ని జయించడానికి ఇది అన్నింటికంటే గొప్ప ఉపాయం. కృష్ణ భగవానుడు, రామ భగవానుడు, మహావీర భగవానుడు, ఇలా అందరు దేవుళ్ళు ఇదే మనకి చెప్పారు. ఏ ఒక్కరైనా జ్ఞానం గురించి మాట్లాడితే ఈ మాటే చెప్పండి, మీరున్నారే, మీరే మీ ట్రూ సెల్ఫ్, అనగా మీ ఆత్మ అని. మీరే స్వయంగా ఆ స్వరూపంలోనే ఉన్నారు. దానికి జననం లేదు, దానికి మరణం లేదు, అది స్వయంగా మీరే. అది గుర్తించండి. అప్పుడు అన్ని దుఃఖాల నుండి విముక్తులవుతారు. జై సచ్చిదానంద.